అఘోరి గత కొన్ని రోజులుగా చూసుకుంటే దేశవ్యాప్తంగా మాత్రం అఘోరి అనేది చర్చనీయాంశంగా మారింది. ఆ అఘోరి టాపిక్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితేనే యూట్యూబ్లో కూడా ట్రెండింగ్గా మారిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాయరాజేశ్వర స్వామివారి సన్నిధానంలో ఉన్నటువంటి దర్గాపై హాట్ కామెంట్ చేసింది. దర్గాను కూల్చివేస్తానంటే ఈరోజు వస్తానని కూడా స్టేట్మెంట్ కూడా అఘోరి చేసిన నేపథ్యంలో ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు మాత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా చాలా వరకు చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం జిల్లాల చెక్ పోస్ట్ దగ్గర అయితే అఘోరిని పోలీసులు అడ్డుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే అఘోరి ఇటీవల చేసిన వ్యాఖ్యలు మనం చూసుకుంటే దర్గాను నేను వచ్చి కూలగొడతాను అనే కోణంలో సెల్ఫీ వీడియోలు కానీ సోషల్ మీడియాలో వదిలిన నేపథ్యంలో చాలా వరకు ట్రెండింగ్గా మారాయి. అయితే అఘోరి ఈ నేపథ్యంలో వస్తున్న తరుణంలో చాలా వరకు దాదాపు చెక్ పోస్టులను పకడ్బందీగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ చెక్ పోస్టుల నేపథ్యంలో అఘోరిని జిల్లాలో అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా సిద్దిపేటకు ఈ ఎంట్రన్స్ మధ్యలో ఉన్నటువంటి జిల్లాల క్రాస్ రోడ్ జిల్లాల ఎక్స్ రోడ్ వద్ద అఘోరి చెక్ పోస్టును దాటే ప్రయత్నంలోనే పోలీసులు అడ్డుకొని నిలువరించారని తెలుస్తూ ఉంది. దీంతో ఒక్కసారిగా ఆడ సందడి వాతావరణం అఘోరిని చూసేందుకు కూడా స్థానిక భక్తులతో పాటు చాలా మంది స్థానికంగా ప్రజలు భక్తులు కొందరు కూడా గుమిగూడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా వరకు కొన్ని ప్రాంతాల్లో ప్రాంతం అంతా సందడిగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ అఘోరి టాపిక్ అనేది చాలా వరకు చర్చనీయాంశంగా మారింది. ఈ అఘోరి నాగసాధువు ఇటీవల కూడా కుమ్రవెల్లి మల్లన్న స్వామివారి ఆలయం వద్ద కూడా ఒక ఆయుధంతో కత్తితో విన్యాసాలు చేసిన తరుణంలో కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి మళ్ళీ వివిధ ఆలయాలు సందర్శిస్తూ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధానంలో ఉన్న దర్గాను కూల్చివేయాలి, ఆ దర్గాకు సంబంధించిన ఇష్యూ మీద కూడా పలుమార్లు బాహాటంగానే మీడియా పరంగా అఘోరి మాత్రం చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయితే మొన్నటికి మొన్న అఘోరి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత కూడా మీడియా ముఖంగా కూడా మీరు హిందువులు అయితే ఆ చీపిరితో కొట్టించుకున్న దరిద్రం మనకు అవసరమా అంటూ కోణంలో హాట్ కామెంట్ చేసింది. ఈ తరుణంలో చాలా వరకు ఈ అఘోరి ఈ దర్గా రాజన్న గుడిలో దర్గా ఈ చర్చాంశం కూడా అందరికీ క్యూరియాసిటీ ఒక ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ అఘోరి టాపిక్ అనేది అఘోరి ఈ దేవాలయాలు ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఉన్నటువంటి దర్గాకు సంబంధించిన అంశం మీదనే దర్గా నేనే కూలగొడతాననే కోణంలో హాట్ కామెంట్ చేసింది. అయితే ఏదేమైనప్పటికీ శాంతి భద్రతల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాత్రం పకడ్బందీగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఈ దర్గా విషయంలో అఘోరి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణాన్ని అందించేందుకు పకడ్బందీ చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేసి జిల్లాల క్రాస్ రోడ్ వద్ద పకడ్బందీగా అఘోరిని మాత్రం అడ్డుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా సందడి అంటే భక్తులు స్థానిక ప్రజలు కూడా అఘోరిని చూసేందుకు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో రద్దీ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియోస్ మాత్రం సోషల్ మీడియాలో వాట్సాప్ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వేదికగా కూడా ఫేస్బుక్ వేదిక కూడా వైరల్గా మారుతున్న పరిస్థితిలో మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా బ్రేకింగ్ న్యూస్లు కూడా వేస్తూ సమాచారాన్ని మాత్రం అఘోరి అణువణు సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో కూడా దర్శించుకొని 2-3 రోజుల క్రితమే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల మీదుగా వేములవాడ కూడా వచ్చే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయత్నంలో భాగంగా సిద్దిపేట జిల్లా నుంచి అతి సమీపంలో ఉన్న జిల్లాల క్రాస్ రోడ్ నుంచి అంటే వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గంలోకి ఎంటర్ అయిన తరుణంలో పోలీసులు మాత్రం చెక్ పోస్ట్ వద్ద అయితే అడ్డుకున్న పరిస్థితి మనకు కల్పిస్తూ ఉంది. న్యూస్ 18 రాజన్న సిరిసిల్ల జిల్లా.